చూసి ఓర్చుకోలేక ఏదో ఒకటి అతను ఎవరో వచ్చారు వాళ్ళు ఎవరు తెచ్చుకొని ఉంటారు. ఇప్పుడు గొడవ జరిగినప్పుడు నాతో ఎవరికైనా గొడవ జరుగుతుంది, నా తరపున నాకు తెలిసిన వాళ్ళు వస్తుంటారు, మాట్లాడుతుంటారు, వింటుంటారు అని చెప్పి ఎమ్మెల్యేలకు ఎంపీలకి అంటగట్టేస్తే అది కరెక్ట్ కాదు కదా. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. మీకు ఏదైనా పర్సనల్గా ప్రాబ్లం ఉంటే పర్సనల్ తీర్చుకుందాం, పార్టీ తరపున అయితే పార్టీ మాట్లాడుకుందాం. ఏదో ఒక పిలవంగానే మీడియా మిత్రులు వస్తున్నారు, ఒక ఆఫీస్ ఉంది, ఒక సమన్వయకర్తగా. ఎందువల్లంటే ఆయన ఈ మధ్యనే ఆ జగన్ గారిని కలిసినట్లున్నాడు. ఈ ఒంగోలు నియోజకవర్గం మీరే చూసుకోండి అని ఆయన కలిసిన తర్వాతే ఇది జరిగింది. ఈ ప్రెస్ మీట్ పెట్టడం కూడా కరెక్ట్గా చెప్తున్నాము. ఏ పార్టీ వారికైనా అనవసరంగా ఎమ్మెల్యేలు అనేది ప్రజలతోటి గెలిచిన తర్వాత అందరికీ ఎమ్మెల్యే గారైనా అటు ఎంతోమంది సమస్యల కోసం వస్తుంటారు. ఆ సమస్యను ఆయన వింటుంటాడు. ఆయన దానికి వీలైనంతగా అధికారులకి చెప్పడం, అధికారులతో సమస్యలు అయితే విడిగా అయితే చిన్న అయితే అందరు నెట్టుకొని పంపడం సహజంగా సరి చేసి పంపిస్తుంటారు. అంత మాత్రానికే ఒక పార్టీ వాళ్ళు ఆ నెల్లూరు నుంచి ఎవరో వచ్చారు, వాళ్ళ నుంచి మీరు సపోర్ట్ చేస్తున్నారు అంటాం కరెక్ట్ అయితే కాదు. తెలుసుకొని మాట్లాడవలసిందిగా ఆ వైసీపీ సమన్వయకర్తకి మేము గట్టిగా హెచ్చరించి చెప్తున్నాం. ఎందువల్లంటే ఎమ్మెల్యే ఎలక్షన్ వరకే పార్టీ, ఏ పార్టీ వాళ్ళైనా కాంగ్రెస్ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, జనసేన, వైసీపీ ఎలక్షన్ వరకే ఉంటాయి. గెలిచిన తర్వాత ఇక్కడ ఉండే 3 లక్షల మంది ప్రజలకి ఆయన శాసనసభ్యులే. ప్రతి సమస్య ప్రతి ఒక్కరికి ఒక అవగాహన ఉండదు. ఒక చిన్న సమస్య వస్తే అరే మన శాసనసభ్యుల గారి దగ్గరికి వెళ్తే ఈ సమస్య తీరుతుంది అనే ఒక అభయం ఉంటుంది. దాని మీద ఎవరికో తెలిసిన వాళ్ళు పట్టుకొని శాసనసభ్యుల దగ్గర రావటం అట్లాంటి ఎంతోమంది వైసీపీ నాయకులకి శాసనసభ్యులు ఈ 2 ఏళ్లలో ఎన్నో పనులు ఎంతోమందికి సహాయం చేసిన వ్యక్తి ఆయన. అట్లాంటి ఆయన పట్టుకొని ఎట్లంటే అట్లా మాట్లాడటం మాకు అర్థమైంది ఏంటంటే వయస్సులు ఎక్కువగా దగ్గర అవుతున్నారు. ఇంకా బాగా ఉండేవాళ్ళు కూడా ఆయనకు ఆ వైసీపీకి అట్లా 7%, 6% వైఎస్ఆర్ ఓటర్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా దగ్గర అవుతూ దూరం చేయడానికి మమ్మల్ని అందరినీ ఆయన 6% కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఈ విధంగా మా వైఎస్ఆర్సీ సంబంధించిన ఇష్యూలో పాల్గొన్న ప్రెస్ మీట్ పెట్టాలని మేము అనుకుంటున్నాం. దయచేసి ఆయన కూడా తెలుసుకొని ఎట్లంటే అట్లా మాట్లాడకుండా ఎవరు తగ్గినట్లు వాళ్ళు వస్తుంటారు. కానీ అనవసరంగా ఎమ్మెల్యే గారి మీద అవాకులు చవాకులు ఏదో ప్రెస్ మీట్లో మేము ఉన్నామని చెప్తే అది పద్ధతి కాదని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం.